అది ఈవినింగ్ మనం ఒక డ్రైవ్కి వెళ్దామా? ఈవినింగ్ నాకు డబ్బింగ్ ఉంది, రావడానికి లేట్ అవుతుంది. ఓకే. హే ఆగు. ఎవరు? వెయిట్. పొద్దున్నే తనెందుకు వచ్చింది? ఒక్క నిమిషం లోపల వెయిట్ చేస్తావా ప్లీజ్? ఏంటింత పొద్దున్నే? 2 రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నా. నేను పక్కింటి నుంచి ఒక నెక్లెస్ తీసుకుని తాకట్టు పెట్టాను. దాన్ని నిన్నే బ్యాంక్ నుంచి తీసుకొచ్చాను. అది బాత్రూమ్ లో పెట్టి వెళ్లేటప్పుడు తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఈ రోజు వాళ్ళకి చాలు వెళ్ళి తీసుకో, త్వరగా వెళ్ళి తీసుకో. జస్ట్ 2 minutes. వెళ్ళొస్తానమ్మా. వెళ్దాం. కాస్త ఆగు, వాళ్ళు వెళ్ళని. చెప్పా పెట్టకుండా వచ్చేసింది. నువ్వు ఎందుకని ఇంతగా భయపడుతున్నావు? నేనా భయపడుతున్నానా? నువ్వే అలాగంటున్నావు. సరే, నేనెలా ఈ చీకట్లో ఆ చోటుకు వచ్చానో తెలియట్లేదు. సూర్యుడు ఎన్నో వేల ఏళ్లుగా భూమిలో ఎంతో ప్రకాశంతో వెలిగిపోతూ ఉంది. కానీ అదే నా వెలుతురు లాక్కుని చీకట్లోకి నెట్టేసింది. రామాయణంలో వస్తున్నట్టుగా మాయ మంత్ర విషయాలు జరిగి సడన్ గా అంతా మారిపోయింది. అలాగే చోటు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇప్పుడు అంత స్పష్టంగా కనబడుతోంది. నేను చెబుతాను, మొత్తం అంతా చెబుతాను. వెరీ గుడ్ సార్, ఫైన్. నాకు 10 minutes టైం ఇవ్వండి, డ్రాప్ చేస్తాను. స్టాప్ చేయనక్కర్లేదు, కంటిన్యూ చేయండి. లేదు సార్, అయిపోయింది. ఇంకా సినిమా ఎలా ఉంది? నచ్చిందా? లోకల్ ఆడియన్స్ కి ఇది సెట్ అవుతుందా అని కాస్త డౌట్ గా ఉంది. నాకెందుకో డిస్టింక్టివ్ గా ఉంటుందనిపిస్తోంది. సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ప్రొడక్షన్ నువ్వే చేయబోతున్నావా? అది ఎదురు చూసినంతగా లాస్ట్ 2 సినిమాలు బాగా ఆడలేదు. అందువల్ల కొంచెం అప్పుల పాలయ్యాను. నేను పూర్తిగా దీనే నమ్ముకుని ఉన్నాను. సరే, రెడీ అయ్యాక చెప్పు, నేనొచ్చి చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇక్కడే నిలబడున్నాను. సారు ఫ్రీ అయితే ఒక 5 నిమిషాలు. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. నేను మీకు కాల్ చేశాను సార్. అన్నా, నేను మీకు 16 సార్లు చెప్పాను. నేను వెళ్లే చోటుకంతా ఇలా వచ్చి చూడడం ఏం బాలేదు. నాకు మీతో మాట్లాడడానికి ఇంకేమీ లేదు. నన్ను వదిలేయకండి సార్, నేను ఇంకెవరితో మాట్లాడగలను? నా సినిమా డబ్బింగ్ ఫినిష్ చేయడానికి మీకు ఒక 3 రోజులే చాలు సార్. అబ్బా అన్న, 4 ఏళ్ల క్రితం చేసిన సినిమాకి ఇప్పుడు ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి? ఇది లావడంలో నా తప్పేమీ లేదు. అలాగే కానివ్వండి సార్, కానీ నేను మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సినిమా రిలీజ్ అయిన 1 నెలలోపు మీ డబ్బు మొత్తం సెటిల్ చేస్తాను సార్. నాకు ఫైనాన్స్ చేస్తానన్నవాడు చివరి నిమిషంలో మోసం చేశాడు, నన్ను ఇరికించేశాడు సార్. అన్నా, ఈ సినిమాని 4 ఏళ్లుగా పూర్తి చేయకుండా అలాగే ఉంచారు. సేమ్ ఇలాంటి 4-5 కథలతో సినిమాలు ఇప్పుడే రిలీజ్ అయ్యాయి. ఆ సినిమా ఇప్పుడు అవుట్డేట్ అయిపోయిందన్నా. సార్, మీరు అనుకుంటే చేయగలరు సార్, మీరు మాత్రమే చేయగలరు సార్. జోమే, వేరే ఎవరితో అయినా డబ్బింగ్ చెప్పించుకుంటాను సార్, కానీ థియేటర్ రైట్స్ నేను, శాటిలైట్ రైట్స్ నేను ఆపేస్తానని మీ మేనేజర్ చెప్పాడు సార్. నేను తప్పుగా ఏమీ చెయ్యను సార్.
మీరు ఒక మంచి ఆర్టిస్ట్. మీరు నా మనసుని అర్థం చేసుకుని నాకు సహాయం చేయండి సార్. సార్ నువ్వు సెటిల్ చేస్తానన్నావు చాలా సార్లు చెప్పాను. త్వరగా అలా పంపించు. చెప్తే ఎలా సార్? డబ్బు పెట్టాను సార్. మీరు చెప్పేది నా బుర్రకి ఎక్కదు సార్. నేను మోసపోయాను సార్. సార్ నా కొడుకు కన్నా మీరు చిన్నవారే సార్ సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. మీరు వెళ్ళి నాకు నెక్స్ట్ వీక్ ఫోన్ చేయండి. నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఏదో కోపంలో ఉన్నట్టున్నారు, ఇప్పుడు చెప్పడం బాగుండదు. నేను అతనితో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. కుదురుద్దా? సార్ నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్మండి. సరే సార్, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరే సహాయం చేయాలి. సినిమా ఎలాగైనా రిలీజ్ అవ్వాలి. లేకపోతే నేను జీవితాంతం పనిచేసి సంపాదించిందంతా నష్టపోతాను సార్. అర్థమవుతోంది. అందుకే అడుగుతున్నాను సార్. నేను ఆ ప్రయత్నం చేస్తాను, సరేనా? స్టార్ట్ కెమెరా రోలింగ్ సార్. యాక్షన్ మ్యూజిక్. yes good got it very good. థ్యాంక్ యూ. ఓ మ్యూజిక్ మరొకసారి పెట్టండి. ఓకే సార్. ఇది యాడ్ షూట్ కదా, సో పాకెట్ మనీ దానికి ఛాన్సే లేదు. అంటే మంచి ప్యాకేజే మాట్లాడాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సంపాదించేది బ్యాంకుకే పోతుంది. అది ముస్తాఫా వచ్చేసారు. ఆ కొత్త యాడ్ గురించి చెప్పాను కదా, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. లోపలికి రమ్మని చెప్పాలా? ఓ తిను. పర్లేదు, అదేం సమస్య కాదు. బాగుంది. నమస్కారం. నమస్కారం సార్. మీ సినిమాలు మొత్తం చూసేస్తాను. మా ఇంట్లో వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. వాళ్ళే మిమ్మల్ని పెట్టి యాడ్ తీస్తే ప్రోడక్ట్ సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. నాకు చాలా కంపెనీలు ఉన్నాయి సార్. టింబర్ ఇంకా మార్బుల్ బిజినెస్ చేస్తున్నాను. కానీ మొట్టమొదటిసారిగా ఒక యాక్టర్ ని పెట్టి యాడ్ తీస్తున్నాను. అవును సార్, నిజమే. మీరు అడిగిన డబ్బు మేమేమి తగ్గించవం. ఈ నెల అంటే అలా చేస్తాం. 3 కోట్లు, 3 ఏళ్ల కాంట్రాక్ట్. మొత్తంగా 6 రోజులు కాల్ షీట్ కావాలి. అవన్నీ జోమితో మాట్లాడుకోండి. మిమ్మల్ని పెట్టి యాడ్ తీస్తే మా ప్రోడక్ట్ సూపర్ హిట్ అయిపోతుంది సార్. ఇది కన్ఫర్మ్. ఆ బ్రౌచర్ తీసుకెళ్ళివు. ఇది లేవండి. పేరు కూడా చాలా బాగుంటుంది. మ్యాక్స్ క్లీన్. 99.90% జెమ్స్ ని చంపేస్తుంది. ఇదే నా ప్రోడక్ట్. అవును, ఈ టాయిలెట్ క్లీనర్ ఆ ప్రోడక్ట్. అది ఇది అందరూ యూజ్ చేస్తున్న ప్రోడక్టేగా. ఫ్రీగా ఉన్నప్పుడు నేనే చెప్దామనుకున్నాను. శ్రీకాంత్, నాకు డబ్బులు కావాలని నీతో ఎప్పుడైనా అన్నానా? నీ దగ్గర ఎప్పుడైనా అప్పు తీసుకున్నానా ఏంటి? అలాంటిదేం లేదు. మీరేమన్నారు? ఈ ప్రోడక్ట్ కి నేనే కరెక్ట్ గా ఉంటానా? దీంతో బాత్రూమ్ కడగడానికి నేనే కరెక్ట్ గా ఉంటానా? అది దాన్ని నీట్ గా షూట్ చేసి ముగించేద్దాం. రిలాక్స్. శ్రీకాంత్, నువ్వు మాట్లాడుకో దీని గురించి. అది- హే, అది ఎవరైనా యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వస్తా? నువ్వు అడిగిన డబ్బు ఇస్తానని ఎందుకన్నానో తెలుసా నీకు? దీనికోసమే. రేయ్, తీసుకుపో. సారీ సార్. చూడు, సార్, మర్యాదగా మాట్లాడమని చెప్పు. సార్, కుదరదంటే కుదరదని చెప్పండి. అంతేగాని ఇలా అరవకండి. నా ప్రోడక్ట్ నాకు గొప్పేనండి. రేయ్, బయటికి ఏయ్, పోరా. నువ్వు వెళ్ళరా. Get out. ఏమాత్రం మర్యాద తెలియదు. సార్, వదలండి. హే. వదలరా. సార్, వదలవయ్యా. Relax. వదలు. సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలు నీతో జీవితం మొత్తం ఒకళ్ళు ఎలా ఉండగలరు? ఎందుకింత కోపం వస్తుంది? హే, ఇక చాలా ఆపుతావా? నాకు తెలుసు, నేను అక్కడ ఉన్నందువల్లే నీకు ఈగో చాలా ఎక్కువ అయిపోయిందని. నేను వచ్చి ఉండకూడదు. నీకు 3 కోట్లు లాస్ అయింది. లేకపోయినా యాడ్ లో నేను నటించేవాని కాదు. అది మా అన్నయ్య. హలో ఐషు, అని చెప్పండి. నీ వాట్సాప్ ని చూడు. సరే. అది పక్కన ఎవరున్నారు? తను నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ తో బీచ్ లో తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడే నీకు సంబంధాలు వస్తున్నాయి. ఎవరైనా సరే ఇంటికి వచ్చి చూడమని చెప్పు, సరేనా? వెంటనే ఇంటికి రా. సరే అన్నయ్య. దీని వెనక ఎవరున్నారో కనిపెట్టే తీరాలి. అది అది వెయిట్ చెయ్యి. ఐషు, చాలు, ఎవరని కనిపెట్టాలి. అది నువ్వెందుకు కింద అడమెంట్ గా ఉన్నావు? అంత నువ్వు చెప్పేటట్టు జరగాలనుకుంటున్నావా? కొన్ని రోజుల్లాగే ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటుంది. అన్నా, నేను ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను చేయనంటే చేయను, అంతే. నాకు నా కెరీరే ముఖ్యం. మీరు చనిపోయినా పర్లేదు, దానికి నేనేం చేయగలను? అదే ఈరోజు పేపర్లో మేము హాఫ్ పేజ్ కి యాడ్ ఇచ్చాం కదా, అది చూసారా? ఫస్ట్ హాఫ్ చూశాను. రిపోర్ట్ బాగానే ఉంది.
ఆది అని వాళ్ళ అమ్మగారు 12 గంటల షోకి వస్తారట. థియేటర్లో ఒక సర్ప్రైజ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. కేరళలో ఉన్న అన్ని థియేటర్లోనూ ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. అవును, భలే వచ్చిందట. అందరికి విజువల్ ట్రీట్ అని కూడా చెప్తున్నారు. సల్మాన్ కూర్చోండి. నేను పైనూరుకి వచ్చి కాల్ చేస్తాను. ఓకే ఓకే సరే. సరేది. ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి. సరే, మార్నింగ్ షో అయ్యేలోగా మనం ఒక థియేటర్ కి వెళ్ళాలి. ఆది అక్కడికి వచ్చేలోగా మనం అక్కడికి ఫ్లవర్స్ అవి ఇవన్నీ తీసుకువెళ్ళి గ్రాండ్ గా చేయాలి. అన్ని అనుకున్నట్టే జరగాలి, అర్థమైందా? ఇది ఒక ట్రెండ్ సెటర్ అయిపోవాలంతే. మేము ఉన్నాం కదా, చూసుకుంటాం. ఐషు, ఏమైంది? రిపోర్ట్స్ అంతా ఓకేనా? ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంట. ఓ వావ్, ఆసమ్. వన్ సెక్. దాదాపుగా షో పూర్తవబోతోంది. ఓకే, థ్యాంక్ గాడ్. సో నువ్వు బెంగళూరులో రెడ్డిని శర్మని మోసం చేయడం ఆపేసి ముందు బయలుదేరరా. ఎక్కడో ముఖ్యమైన పని ఉంది. మా అన్నయ్య వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నానా? లేదంటే నేను వెళ్ళుండేదాన్ని అనుకుంటున్నావా? ఇలా చూడు, నేను 5 minutes ఇన్స్టాగ్రామ్ లైవ్ వేయబోతున్నాను. నువ్వు ఫ్రీగా ఉంటే చూడు. ఓకే, నేను చూస్తాను. ఓకే ఓకే, బాయ్. లవ్ యూ. లవ్ యూ టూ. ఆహా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? 11:30కి వెళ్దామని చెప్పావు. లేదమ్మా, నేను లైవ్ వేయాలి. సరే, ఈ ఓట్స్ ముందు తాగు. మీరు రెడీ అవుతూ ఉండండి, వచ్చేస్తా. థియేటర్ నుంచి వినీత్ కాల్ చేశాడా? లేదు, సినిమా అయిన తర్వాత కాల్ చేస్తాడు. సరే, నేను వెళ్ళి రెడీ అవుతాను. చెప్పు జోమే. ఆది, ఒక నిమిషం ఆగండి ప్లీజ్. కొంచెం తప్పుకోండి. నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. ఆది, వినిపిస్తోందా? హలో, నువ్వు అప్సెట్ అవ్వకు. మూవీ మనం అనుకున్నట్టు రాలేదు. అంటే ప్రజలు చాలా మందికి అది అర్థం కాలేదు. జోమే, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు, కానీ సెకండ్ హాఫే వాళ్ళకి నచ్చలేదు. 10 నిమిషాల క్రితే తిరువనంతపురం, పాలకాడ్, కోడికోటి నుంచి ఫోన్ వచ్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ మన ఆడియన్స్ కి సరిగ్గా అర్థం కాదంటున్నారు. సరే, అది నువ్వు అమ్మతో ఈ షోకి రావద్దు. నీకు చూడాలనిపిస్తే నైట్ షోకి వెళ్ళి చూడు. అప్పుడే పరిస్థితి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సరే, ఉంటాను. మళ్ళీ కాల్ చేస్తాను. ఇక్కడ ఫ్యాన్స్ ని కన్సోల్ చేయాలి కదా. ఎక్కువ దిగులు పడకు. యాక్టింగ్ లో మాత్రం కాన్సన్ట్రేట్ చేయి.